ಇದನ್ನು ಕೇಳಿದ ಮೇಲೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾ ಎದ್ದು ಮಹಾದಣಿಯಿಂದ ಕೂಗಿದನು. ಇದಲ್ಲದೆ ಇದನ್ನು ಹೇಳಿದ ಮೇಲೆ ಪ್ರಾಣ ಬಿಟ್ಟನು. ಚಾಂದಾಧಿಪತಿಯು ನಡೆದ ಸಂಗಾತಿಯನ್ನು ನೋಡಿ, ಈ ಮನುಷ್ಯನು ಸತ್ಪುರುಷನು ನಿಜ ಎಂದು ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಿದನು. ಈ ನೋಟಕ್ಕಾಗಿ ಕೂಡಿ ಬಂದಿದ್ದ ಜನರೆಲ್ಲರೂ ನಡೆದ ಸಂಗಾತಿಯನ್ನು ನೋಡಿ ಎದೆಬಡಿಕೊಳ್ಳುತ್ತಾ ತಿರುಗಿ ಹೋದರು. ಇದಲ್ಲದೆ ಆತನು ಪರಸ್ಥಿತಿಯವರೆಲ್ಲರೂ ಗಲಿಲಾಯದಿಂದ ಆತನ ಹಿಂದೆ ಬಂದಿದ್ದ ಸ್ತ್ರೀಯರು ದೂರದಲ್ಲಿ ನಿಂತು ಆ ಸಂಗತಿಯನ್ನು ನೋಡುತ್ತಿದ್ದರು. దేవుడు ఈ పొద్దు మన కోసము తండ్రియే నా ఆత్మ నీకి ఒప్పగిస్తాను అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు మన కోసము ఈ లోకంకి పాపుల్ని రక్షించడానికి ఈ లోకంకి వచ్చినాడు. ఎందుకు వచ్చాడంటే, నాను పాపులను రక్షించడానికి వచ్చినాను, నీతివంతులను. అదే ప్రకారంగా ఒక మాట అంటాడా, ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಚನದಲ್ಲಿ, మనము దేవుని నమ్మినాము, దేవుని మాట నమ్మము. ఈయన ప్రవాది కొంచెం హోదా, ఈయన ప్రవాది తెలుగులో పోదు. 12ನೇ అధ్యాయము 40వ వచనము. మత్తాయి బరెద సువార్తే 12ನೇ అధ్యాయము 40వ వచనం. మత్తయి 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇప్పుడు మన కోసము యేసుక్రీస్తు ఈయనకి ఒక ప్రవాదం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈయన నీవు ఒక దేశంకి వెళ్ళి ఆ దేశములా మన వాక్యము చెప్పడానికి వాగ్దానం ఇచ్చినాను, కానీ అయినా చెప్పేతోళ్ళు ఎవరు లేరు, ఆ దేశానికి వెళ్ళు అని చెప్పినాడు. చెప్పినప్పుడు ఆ దేశంలో మన వాక్యము వినినోళ్ళు లేరు, చెప్పినోళ్ళు లేరు. ఆ దేశం పోతే కొట్టేతోళ్ళు తిట్టేతోళ్ళు చాలా మంది ఉంటారని ఈ పడవ దిగి ఇంకో పడవ ఎక్కినాడు. ఈ పడవ దిగి ఇంకో పడవ ఎక్కినప్పుడు ఏమైందంటే, సముద్రం మీద అల్లాకుళ్ళము బిరుగాలి లేచి సముద్రం అంతా అల్లాడిపోయి ఆ పడవలోకి నీళ్లు వచ్చినావట. అప్పుడు ఎవరు పాపం చేసినారు, ఎవరు పాపం చేయలేదు అని ఆలోచించి ఆ ఈయన ప్రవాది దగ్గరికి ఫునుకుడు పోతే కింద భాగంలోన ఫుల్ పండుకున్నాడట. ఎందుకంటే ఆ లోకములన ఆ దేశములన యేసు స్వామిని నమ్మిన వాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు. నీవు అక్కడికి వెళ్ళయ్యా అని పంపితే ఈయన ఏం చేశాడు, అక్కడ కొట్టేతోడు తిట్టేతోడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దేవుని నమ్మే స్థలం కదా మనకేసి అంటే, ఆ దేవుని నమ్మిన స్థలంకి వెళ్ళనికే సాధ్యం కాలేదనమాట. దేవుని వాగ్దానం అట్లుందనమాట. అప్పుడు అతను ఏం చేశాడంటే, వైకేసి ఏమయ్యా అడగ మునిగిపోతుంది, నీవేం గాఢాంత నిద్రం చేస్తున్నావు కదా, లేవయ్యా ఎందుకు నువ్వు ఇట్లా పండుకుంటున్నావు, మాకు చూస్తే అడగ మునిగి అల్లాకుల్లం సముద్రం నాకు బిరగాడలేసి సముద్రం భూకంపం అయింది, నీవు ఎందుకు పండుకుంటావయ్యా అంటే లేపినప్పుడు అప్పుడు అన్నాడంట, స్వామి నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు అన్నాడు. ఎక్కువ చెప్పడానికి మనకు టైం లేదు, ఎక్కువ చెప్పాలంటే చాలా ఉండదు, ఇది నన్ను క్షమించు అన్నాడంట. అయినప్పుడు ఒక సీట్ వేసుకుందాము, ఎవరు తగులుతుందని మనం లేటర్ పెడతాము, లేటర్ పెట్టి ఒక్కొక్కరు 50, 100 లేటర్ కట్టుకుంటాము. ఆ లేటర్ ఎవరికి తగులుతుంది అంటే పాపం చేసిన వాళ్ళకి తగులుతుంది. పరిశుద్ధులకి పాపం చేసిన నీవు పరిశుద్ధుడే, నీవు ఇప్పుడు పాపానికి లోబడినావు అనమాట. అప్పుడు ఆ సీట్ ఈయనకి తగిలినప్పుడు ఈయనేమని చెప్పాడంటే, అయ్యా నా చేతులు నా కాళ్ళు బట్టి ఈ కిటికీ తెరిచి దొబ్బిపారాయండి అని చెప్పాడు సముద్రానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నలుగురు 4 పట్టి
ఊపి సముద్రంలోకి ఈడ్చేశారు.